భారతదేశ అంతరిక్ష రంగం ఇప్పుడు ఒక సరికొత్త మలుపులో ఉంది. ఒకవైపు ప్రైవేటు స్పేస్ సెంటర్ల హడావుడి, మరోవైపు ఇస్రో ప్రతిష్టాత్మక మిషన్లు. అయితే గత కొంతకాలంగా యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి వంటి కీలక విభాగాల నుంచి శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం కలకలం రేపుతుంది. గగన్యాన్ వంటి దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టులపై పనిచేస్తున్న కీలక వ్యక్తులు తప్పుకుంటే మిషన్లు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం గ్రహించింది. అందుకే అంతరిక్ష విభాగం ఒక అంతర్గత ఆదేశాన్ని జారీ చేసింది. ఇకపై కీలక మిషన్లలో ఉన్న శాస్త్రవేత్తల రాజీనామాలను సాధారణంగా ఆమోదించవద్దని స్పష్టం చేస్తూ ఆ అధికారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అసలు రాజీనామాలు ఎందుకు? అసలు ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు? దీనికి ప్రధాన కారణం భారతదేశంలో ప్రైవేటు అంతరిక్ష రంగం వేగంగా పుంజుకోవడమే. ఇటీవల హైదరాబాదుకు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ వంటి స్టార్టప్లు విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడమే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడం వల్ల దేశంలో అంతరిక్ష విప్లవం వస్తున్నప్పటికీ ఇస్రో వంటి ప్రభుత్వ సంస్థల్లోని మేధో సంపత్తిని కాపాడుకోవడం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ రంగానికి ప్రైవేటు రంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనిస్తే ఇస్రో జాతీయ ప్రయోజనాలు, సామాజిక వికాసం లక్ష్యంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు, నిధులు, మంజూరు ప్రక్రియల వల్ల నిర్ణయాలు కొంత నిదానంగా సాగుతాయి. అదే ప్రైవేటు రంగంలో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు ఉండడం వల్ల ఐడియా నుంచి అమలు వరకు పనులు చాలా వేగంగా జరుగుతాయి. ఇస్రోలో ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ ప్రైవేటు స్టార్టప్లలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ, వేగవంతమైన వాతావరణం లభిస్తాయి. జీతాలలో భారీ తేడా. వీటన్నింటికీ మించి జీతం అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ నియామకాల ప్రకారం ఇస్రోలో చేరే ఒక కొత్త శాస్త్రవేత్త ప్రారంభ బేసిక్ పే సుమారు 56,100గా ఉంటుంది. అన్ని అలవెన్స్లు కలిపినా నెలకు సుమారు 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మాత్రమే వస్తుంది. సీనియర్ మోస్ట్ శాస్త్రవేత్తల గరిష్ట జీతం నెలకు 2 లక్షలు దాటవచ్చు. ఇక్కడ ప్రమోషన్లు కేవలం అర్హత, కాలపరిమితి ఆధారంగానే వస్తాయి. కానీ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు, గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీలు ఇస్రోలోని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలకు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు, కేవలం జీతమే కాకుండా కంపెనీ షేర్లను కూడా ఇస్తున్నాయి. దీనివల్ల కంపెనీ వృద్ధి చెందితే శాస్త్రవేత్తలకు కోట్ల రూపాయల సంపాదన లభించే అవకాశం ఉంది. ఇటువంటి ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రభుత్వ రంగంలో ఉండవు. దేశం కోసం పనిచేస్తున్నామనే గుర్తింపు, గౌరవం లభించినప్పటికీ ఆర్థిక అవసరాలు, వేగవంతమైన కెరియర్ ఎదుగుదల యువ శాస్త్రవేత్తలను ప్రైవేటు వైపు ఆకర్షిస్తున్నాయి. మేధో వలసను అడ్డుకునేందుకు అంతరిక్ష విభాగం ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాయి. శాస్త్రవేత్తలు తమ రాజీనామాల విషయంలో తొందరపడవద్దని, వారి సమస్యలను, జీతభత్యాల అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిబంధనలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం మార్చుకునే స్వేచ్ఛను అడ్డుకోవడం వల్ల ప్రతిభావంతుల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని, రాజీనామాలను బలవంతంగా ఆపడం కంటే ఇస్రోలోనే ప్రైవేటు రంగానికి సమానంగా ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు పెంచడమే సరైన పరిష్కారమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.